మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం ఆయన ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను లోకేష్ కలవనున్నారు. ఈ సమావేశాల్లో కీలక ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై చర్చిస్తారు. ముఖ్యంగా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇటీవలే అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చారు లోకేష్. గూగుల్ సీఈఓ సహా ప్రముఖ టెక్నాలజీ సంస్థల ప్రముఖులను కలిశారు. టెక్నాలజీ సంస్థల ప్రముఖులతో సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా మారుతున్న విధానాన్ని, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న మౌలిక సదుపాయాల అవకాశాలను, అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారుతున్న విధానం, పరిశోధన, అభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వ చర్యలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు సహా అనేక అంశాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా పర్యటన వివరాలు, టెక్నాలజీ సంస్థలతో జరిపిన చర్చల సారాంశాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వివరించనున్నారు లోకేష్. అలాగే భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలు చూపించిన ఆసక్తి గురించి ఆయనతో చర్చించనున్నారు. సెమీ కండక్టర్లు, ఏఐ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఆయా సంస్థలతో కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడంపై అశ్విని వైష్ణవ్ తో చర్చిస్తారు. మరోవైపు ఏపీలో విద్యారంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చిస్తారు. నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో భాగస్వామ్యం, భవిష్యత్తు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలు, డిజిటల్ లెర్నింగ్ పై చర్చిస్తారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీలతో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, జాతీయ విధానాలు, ఇతర అంశాలపై ఎంపీలతో చర్చిస్తారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ గట్టి ప్రయత్నాలు, టెక్నాలజీ, విద్య, ఉపాధి కల్పన రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సమన్వయాన్ని మరింత పెంచుకునే క్రమంలో లోకేష్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.